హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టౌన్షిప్ అమ్మాయి. అండ్ ఈ రోజు అయితే నేను మా ట్రెడిషనల్లో ఒక థింగ్ మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటిది అంటే, సో చాలా మందికి తెలుసు, మన స్కూల్ టైంలో 6th or 7th క్లాస్లో మనమైతే తీసి పండుగ అయితే మనం అంటే చూసాము ఎలా చేస్తారు ఏంటిది అనేది. సో నేను నా పెళ్లి తర్వాత అయితే చాలా అంటే చాలా చాలా మిస్ అవుతున్నది. బికాస్ అదొక ఆ ఎన్విరాన్మెంట్, ఆ టైంలో ఆ 9-10 days ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎంజాయ్మెంట్ లైఫ్ అదే కొంచెం థ్రిల్లింగ్ చాలా ఉంటుంది. సో నైట్ అవ్వగానే సో అందరు మీటప్ అయిపోతారు. సో డాన్సెస్, పాటలు, అది ఇది, సో చాలా మజాగా ఉంటుంది. బట్ ఇంకా బిఫోర్ అంటే బీటెక్ నుంచి నేను ఇంకా తగ్గించేసాము పోవడము. బికాస్ ఇంకా కాలేజ్ అది ఇది ఉండేసరికి ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదు అనమాట. అండ్ చాలా మందికి తీసి గురించి తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. అండ్ మా అమ్మ అయితే ఇంటికి ఇక్కడ నా దగ్గరకు వచ్చిందనమాట. సో అప్పుడు నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయించుకున్నాను, ఎందుకంటే ఇంటికి పోయినప్పుడు అవన్నీ కుదరదు. కాబట్టి కొన్ని మా లాంగ్వేజ్లో పాటలు కానీ, సో స్టోరీస్ కానీ ఉండాలన్నట్టుగా అయితే కొన్ని వీడియోస్ అయితే చేయించుకున్నాను. సో అందులోనే ఒక వీడియో ఏంటిది అంటే బంజారా తీజ్ అనమాట. సో నేను మా లాంగ్వేజ్లో చేయించాను, అంటే స్లాంగ్ అండ్ ప్లస్ తెలుగులో, బికాస్ బంజారా స్లాంగ్ అందరికి అర్థం కాదు కాబట్టి. సో దాని వల్ల తెలుగులో మా అమ్మతోనే చెప్పించాను, ఎందుకంటే నాకు అక్కడక్కడ తడబడిపోతుందేమో అనే ఉద్దేశంగా అయితే అమ్మ నువ్వే చెప్పు తెలుగులో, ఇలా ఇలా చెప్పు అనేసరికి అమ్మనే చెప్పింది. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా వినండి అండ్ మీకు స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చెప్పడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండ్ వరకు చూడండి వీడియో, సో దట్ మీకు అర్థమవుతుంది. ఆ తీజు పండుగ గురించి మేము ఫస్ట్ ఏం చేస్తామంటే గొడ్ల దాటుడు ఉంటుంది. ఇప్పటి నుండి కాదు, తాత ముత్తాతలతోనే ఉన్నది తీజు పండుగ. అందరికీ తెలుగు వాళ్ళకు కూడా తెలిసిందే, మొన్న నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మీకు అర్థం కావటానికి నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు గొడ్ల దాటుడు చేసిన తర్వాత ఆ రోజు నైట్ వచ్చి గోధుమలు నానబెడతారు, పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో పోయి నానబెట్టిన తర్వాత చిన్న గంపలల్లో చల్లుతారు. గంపలల్లో చల్లి మంచిగా అటుకులాగా చేస్తారు. అటుకులాగా చేసి మంచిగా మనం వాటికి ఇట్లా పందిరిలాగా పెడతారు, డెకరేషన్ చేసి అక్కడ అమ్మాయి వాళ్ళు వాటర్ పోస్తారు 9 రోజులు. ఇక తెలుగు వాళ్ళకంటే బతుకమ్మ ఎట్లా ఉంటుందో మాకు కూడా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు బొడ్డెమ్మ బతుకమ్మ ఎట్లా ఉంటుందో మాకు కూడా సేమ్ అట్నే ఉంటుంది. కానీ మేము 9 రోజులలోనే మాది వడగొడతారు. ఇక లాస్ట్ రోజు ఏం చెప్తారంటే పెద్ద మనుషులు కూర్చుంటారు, అవి కొంచెం కింద తెంపి మనం వాళ్ళ జేబులలో పెట్టాలి. జేబులలో పెట్టిన తర్వాత ఏంటంటే వాళ్ళకు దయదోసిన వాళ్ళు 10, 5, 100, 50. ఫస్ట్ ఏంటిదంటే గొడ్ల దాటుడు ఉంటుంది. గొడ్ల దాటుడు అంటే అందరూ గుడాలు వండుకుంటారు, సీట్ అన్నం వండుతారు. సాయంత్రమే మంగళోడు వచ్చి డప్పు కొట్టి చెప్తారన్నట్టు. అంటే ఈరోజు మీరు ఇట్లా గుడాలు వండుకోవాలి, స్వీట్ అన్నం వండుకోవాలి, రేపు శీతల పండుగ ఉన్నది అని చెప్తారన్నట్టు. అంటే మా ఎస్టీ వాళ్ళది బతుకమ్మ అన్నట్టు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. అయితే అట్లా చేసిన తర్వాత మంగళవారం రోజు 4 గంటలకు అట్లా పోతారు. పొద్దుగాలనే మగవాళ్ళు పోయి అక్కడ మన దేవుని కాడ చెట్టు కాడ పెడతారు. చెట్టు కాడ పెట్టి చెట్టు కాడ ఏం పెడతారంటే బండలు పెడతారు, 5-6 తీర్ల బండలు పెడతారు. ఒకే కలర్ పూస్తారు. కానీ 7 పోషమ్మ తల్లులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకు. ఈ భవానీ అనేది ఆటగోసుడు అవన్నీ ఉండేది. ఇక దానితోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా అమ్మ తల్లి వెళ్ళినప్పుడు ఆ భవానే మనం శాంతి పెడుతుంది. శాంతి అంటే గోకుడు పెట్టకుండా, చికాకు చేయకుండా యాపాకులు పెట్టి మనం చెంబులల్లా మంచి నీళ్లు పెట్టి వేరే వాళ్ళు ఇంట్లో రావద్దు, తొక్కుడు కావద్దు. తొక్కుడు అయితే చికాకు చేస్తారు పిల్లలు. అట్లా అనేది ఇప్పుడు మనం వాటికి ఏం చేస్తామంటే ఆ రోజు దాని గురించి అన్నట్టు శీతల పండుగ ఫస్ట్. అది అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఆటకొస్తారు. గూడాలన్నీ మనం ఎడ్ల మీద చల్లుతారు. ఎడ్ల మీద చల్లి ఇక మనం ఏంటి కొన్ని ఉల్లిగడ్డలు, మిర్చి అవన్నీ తీసుకుపోయి ఒక మొగైన ఒక్క పొద్దు ఉంటాడు, వాళ్ళకు మనం ఇచ్చేయాలి. ఒక్క పొద్దు ఉంటాడు ఆయన. కోళ్ళు కోసుకుంటారు, మనం ఏటకొస్తారు. ఒక ఏటకు వస్తేనే అందరికీ ఒక్కొక్క 2 ముక్కలు వచ్చినా వాళ్ళకి ఇవ్వాలన్నట్టు. 100 ఇల్లు ఉంటే ఒకటే ఏట. అట్లా ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మన ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన అక్కడ తిని తాగి ఇంటికాడికి వచ్చినప్పుడు ఇక పెద్ద మనిషికి ఏం అడుగుతారంటే, ఇప్పుడు
నాకు కూడా మరి గట్లా ఉన్నది, మనం ఈ తీజ్ పండుగ చేసుకుందాం. అమ్మాయిలు అట్లా అమ్మాయి పోయి అడుగుతారు. అమ్మాయి పోయి అడిగినప్పుడు ఇక ఆ నాయకుడు సరే కొంచెం సేపు అలిగినట్టు చేస్తాడు. అలిగినట్టు చేసి ఇక సరేలే అని గోధుమలు ఇప్పిస్తాడు. గోధుమలు ఇప్పించిన తర్వాత ఇక ఆ రోజు నైటు నానబెడతారు. నానబెట్టి మళ్ళీ తెల్లారి చిన్న చిన్న గంపలు ఉంటాయి, ఆ గంపలలో చల్లుకుంటారు. చల్లిన తర్వాత అవన్నీ ఎరువు వేస్తారు. ఎరువు అంటే మనం పెండతోని మళ్ళీ పుట్టమట్టి తెచ్చి ఇది అది కలిపి చల్లేస్తారు అన్నట్టు. చల్లిన తర్వాత అవి ఆ రోజు నైటే మనం అటుకుల మీద పెట్టేసేయాలి. అటుకు మీద పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇక వాటికి మంచిగా మనం బెడ్షీట్ లాంటిది మంచిది కప్పాలి, నీట్గా ఉండేటి. ఇక అమ్మాయిలు ఒక్క పొద్దు ఉంటారు, 5, 9 మంది 10 మంది అనేది ఇక అమ్మాయి వాళ్ళ ఓపికతో. అప్పటి నుంచి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఒక్క పొద్దే ఉంటారు 9 రోజులు. ఒక్క పొద్దు అంటే ఇప్పుడు మనం ఆయిల్ వేసిన కూరలు తినవద్దు, పచ్చ ఆకులే తినాలి, పసుపు వేసుకొని తినవద్దు, కారం వేయవద్దు. కారం వేస్తే మండిపోతుంది, మంచిగా ఉండదు బతుకమ్మ అంటారు. ఇక పసుపు వేస్తే పచ్చగా అయిపోతుంది అంటారు. గ్రీన్ కలర్లో ఉండాలి కదా, గ్రీన్ కలర్లో ఉంటే మంచిగా వస్తుంది, ఇంత పెద్దగా వస్తుంది. 9 రోజులకే వచ్చిన తర్వాత ఇక వాళ్ళు 9 రోజులు ఒక్క పొద్దు ఉంటారు. ఒక్కరోజు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు చిన్నగా బతుకమ్మ చిన్నగా ఇట్లా బొమ్మ చేస్తారు, మట్టి బొమ్మ. అమ్మాయి అబ్బాయి అనేది బొమ్మ చేస్తారు. ఆ మట్టి తెస్తారు. అమ్మాయిలు అయితే అబ్బాయిలు పోయి ఆ మట్టి అంతా వాళ్ళది కింద పడేస్తారు అన్నట్టు. కింద పడేస్తే అబ్బాయి వాళ్ళకు తెలియకుండా పోయి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళు ఒక వాళ్ళ ఇంట్లో పోయి ఇక మంచిగా దాచుకొని చేసుకుంటారు అన్నట్టు. చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఎలాంటి అవి కూలగొట్టవద్దు. అలాంటివి చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అబ్బాయికి ఒక్కరు ఎత్తుకుంటారు, అమ్మాయికి ఒక్కరు ఎత్తుకుంటారు. ఎత్తుకొని మనం అక్కడ మనం బతుకమ్మకి అడిగి వెళ్తారు అన్నట్టు. నాయకుని ఇంటికాడ నుంచి మనం బతుకమ్మకి అడిగి వెళ్తారు. బతుకమ్మకి అడిగి వెళ్తే ఇక అందరు సప్పులతోని డ్యాన్స్ చేసుకుంటా అడిగి తీసుకెళ్తారు. తీసుకుపోయిన తర్వాత మనం హోమం ఎట్లా చేస్తామో స్వీట్ అన్నం అట్లా అక్కడ మనం కొంచెం నెయ్యి వేసి బొగ్గులతోని కొబ్బరికాయ కొట్టి చేస్తారు అన్నట్టు. చేసిన తర్వాత ఆ బొమ్మకు అబ్బాయి వాళ్ళేమో అమ్మాయి వాళ్ళ బొమ్మకు కూల కొడతారు, అమ్మాయి వాళ్ళేమో అబ్బాయి వాళ్ళ బొమ్మకు కూల కొడతారు. అట్లా చేసిన తర్వాత ఇక తెల్లారి ఏం చేస్తారంటే ఇక నాయకుని దగ్గర పోయి మళ్ళీ ఆట తీసుకొని అక్కడ ఆట కోసి ఇక 5 బుట్టలు కింద దింపి ఆట కోసి మనం మళ్ళీ సీట్ అన్నం వండి అందరికీ గింత సీట్ అన్నమైన అందరికీ పెట్టాలి. ఎన్ని గంపలు ఉన్నాయో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక అక్కడ పూజ అయిపోయిన తర్వాత గంపలన్నీ కింద పెట్టి అందరి గంపలు కింద పెట్టేసి ఇక నీకు వచ్చేటి నీకు, నాకు వచ్చేటి నాకు, అందరికీ ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎంతమంది ఉంటారో ఇక 100 గంపలు ఉంటే 100 వాళ్ళకు ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక ఏం చెప్తారంటే ఇక ఎవరి గంపలు ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, చుట్టాలు ఉంటే వాళ్ళకు ఇక కింద కూర్చొని మంచిగా అందరు పాట పాడుకుంటా ఇక వాళ్ళు తెంపేసుకుంటారు అన్నట్టు. మళ్ళీ ఆ కొన్ని తీసుకొచ్చి మనం బీరువాలో పెట్టేసేయాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఆ లక్ష్మీదేవితో సమానం ఇక బతుకమ్మ అంటే. అట్లా ఉండి ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఇక గట్నే మనం తొక్కుళ్ళల్లో పడేయవద్దు, ఏం చేయవద్దు, అట్లా ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ మనం తీసుకుపోయి ఇక చెర్లనే వేస్తారు. కానీ ఇక అందరు నాయకులు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళ జేబులల్లో ఇట్లా రుమాలు కట్టుకుంటారు కదా, రుమాలల్లో పెట్టేస్తారు అన్నట్టు. పెట్టేసిన తర్వాత ఇక మనం ఇక అందరూ ఇక సప్పులలో వస్తారు, అవి తీసుకుపోయి ఇక చెర్ల వేస్తారు. చెర్ల వేస్తే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నలు ఉంటారు కదా, అన్నలు ఉంటే వాళ్ళు పోయి అమ్మాయికి పీట తీసుకుపోయి చెంబు తీసుకుపోయి అక్కడ కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి ఇక ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. తీజ్ పండుగ అంటే గంతే ఉంటుంది. ఎలా అనిపించింది వీడియో? నచ్చింది? మీకు అర్థమై ఉంటే అంటే మా ట్రెడిషన్ ఎలా ఉంటుందో అనేది నచ్చితే మాత్రం కమెంట్ సెక్షన్లో మీ ఒక అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. నా లైఫ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టౌన్షిప్
అమ్మాయి